శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము నిర్జల ఏకాదశి గురించి తెలుసుకుందాము. ఆ వ్రత కథ కానీ నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. నిర్జల ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే, హిందూ మతంలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడం ద్వారా పొందే ఆధ్యాత్మిక పుణ్యం ఏడాది పొడవునా ఆచరించే 24 ఏకాదశులకు సమానమైనదిగా చెప్తారు. ఈ రోజున ఎటువంటి ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఒక ప్రత్యేక నియమం. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఏ కారణం చేతైనా ఒక వ్యక్తి సంవత్సరంలో అన్ని ఏకాదశులను ఆచరించలేకపోతే ఈ ఒక్క నిర్జల ఏకాదశిని ఆచరించడం వల్ల వాటన్నిటినీ ఆచరించినంత పుణ్యం లభిస్తుందని చెప్తారు. పవిత్ర గ్రంథాల ప్రకారం ఈ ఉపవాసం పాటించడం వల్ల పాపాలు నాశనంలో సహాయపడుతుంది మరియు ఆత్మ విముక్తి వైపు నడిపిస్తుంది. ఈ వ్రతం విష్ణువుకి అంకితం చేయబడింది మరియు ఈ రోజున నీరు, ఆహారం మరియు పేదలకు సేవ అందించడం అపారమైన ఆధ్యాత్మిక ప్రతిఫలాలను తెస్తుంది. నిర్జల ఏకాదశి స్వీయ నిగ్రహం, అంతర్గత శుద్ధి మరియు సహనాన్ని సూచిస్తుంది. భక్తుడికి మానసిక మరియు ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తుంది. ఇదండి నిర్జల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు నిర్జల ఏకాదశి వ్రతకథ విందాము. ఈ వ్రతకథ పద్మపురాణం నుండి ఉంది. ధర్మం, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలను నెరవేర్పును కలిగి ఉన్న పవిత్రమైన ఏకాదశి ఉపవాసం చేపట్టమని వేదవ్యాసుడు పాండవులకు సూచించినప్పుడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఉద్దేశించి, జనార్దన, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి దయచేసి వివరించండి అని అన్నాడు. కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ రాజా, ప్రముఖ తత్వవేత్త మరియు వేదాలు మరియు వేదాంగాలలో పాండిత్యం కలిగిన పండితుడు ధర్మాత్మ వ్యాసుడు ఈ అంశంపై వివరిస్తాడు. వేదవ్యాసుడు ఇలా ప్రారంభించాడు: కృష్ణుడు మరియు శుక్లపక్షం రెండింటిలోనూ ఆహారం తీసుకోవడం నిషేధించబడింది. ద్వాదశి నాడు స్నానం చేసిన తర్వాత తనను తాను శుద్ధి చేసుకొని కేశవుడికి పూలతో పూజ చేయాలి. ఆ తర్వాతే వారు ఏదైనా ఆహారం తీసుకోవాలి. భీమసేనుడు జోక్యం చేసుకుంటూ, జ్ఞానవంతుడు మరియు గౌరవనీయులైన తాతగారు రాజు యుధిష్ఠరుడు, తల్లి కుంతి, ద్రౌపది, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు ఏకాదశి రోజున ఎప్పుడూ భోజనం చేయరు మరియు ఎల్లప్పుడూ ఏకాదశి ఉపవాసం పాటించమని నాకు సలహా ఇస్తారు. నేను నా ఆకలిని నియంత్రించుకోలేనని నేను వారికి చెప్తున్నాను, కాబట్టి నేను ఉపవాసం ఉండలేను. భీమసేను మాటలకు విన్న వ్యాసజీ, మీరు మలినాలను తొలగించుకొని స్వర్గపు బహుమతులను పొందాలనుకుంటే శుక్లపక్ష మరియు కృష్ణపక్ష ఏకాదశి రెండింటిలోనూ ఆహారం మానేయడం చాలా అవసరం అని బదులిచ్చారు. అప్పుడు భీమసేనుడు, ఓ పూజ్య ఋషి, నేను నిజం చెప్తున్నాను. నేను ఒక్క భోజనం కూడా తినకుండా ఉపవాసం ఉండలేను. నా కడుపులో విపరీతమైన అగ్ని వృక్ అని పిలుస్తారు. నేను సమృద్ధిగా తిన్నప్పుడు మాత్రమే శాంతించబడుతుంది. కాబట్టి మహాముని, నేను ఏడాది పొడవునా ఒకే ఒక ఉపవాసం పాటించగలను. నేను స్వర్గానికి పొందేందుకు దోహదపడే మరియు అన్ని జీవుల సంక్షేమానికై దోహదపడే ఉపవాసం గురించి దయచేసి నాకు జ్ఞానోదయం చేయండి. నేను దాన్ని స్థిరంగా పాటిస్తాను. భీముడు: జ్యేష్ఠమాసంలో సూర్యుడు వృషభ రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నీరు తాగకుండా ఆచరించాలి. మీరు వీటిని పుక్కిలించడానికి లేదు. ఆచమనానికి అంటే వేడుకల ముందు శుద్ధి చేసే మార్గంగా అరచేతి నుండి కొద్దిగా నీరు త్రాగే చర్య మాత్రమే ఉపయోగించవచ్చు. కానీ దానితో పాటు ఒక పండితుడు ఏ నీటిని తాగకుండా ఉండాలి, ఎందుకంటే అలా చేయడం ఉపవాసాన్ని విరమించుకుంటుంది. ఏకాదశి నాడు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు తీసుకోకుండా ఉపవాసాన్ని పూర్తి చేస్తాడు. అవసరమైన అన్ని పనులు పూర్తయిన తర్వాత తమ ఇంద్రియాలను జయించిన వారు భోజనం చేయవచ్చు. ఈ నిర్జల ఏకాదశి ద్వారా ఏడాది పొడవునా ఆచరించే అన్ని ఏకాదశుల పుణ్యాలను పొందుతారు. శంఖం, చక్రం మరియు గదలలో అలంకరించబడిన కేశవుడు ఏకాదశి ఉపవాసం ఆచరిస్తూ అన్నింటికీ విడిచిపెట్టి తనకు మాత్రమే లొంగిపోయిన వ్యక్తి అని పాపాల నుండి విముక్తి పొందుతాడని నాకు వెల్లడించాడు. కుంతీనందన్:
నిర్జల ఏకాదశి రోజున పురుషులు మరియు స్త్రీలకు నిర్దేశించబడిన ప్రత్యేక దాన ధర్మాలు మరియు విధులను గురించి నేను మీకు జ్ఞానోదయం చేస్తాను. ఈ రోజున నీటిలో విశ్రాంతి తీసుకొని శ్రీ విష్ణువును పూజించండి. అప్పుడు ఆయన శ్రీహరి ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీహరిని పూజిస్తూ రాత్రంతా మేల్కొని నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించేవారు తమతో పాటు గత 100 తరాలను మరియు తదుపరి 100 తరాలను భగవంతుడు వాసుదేవుని పరమ నివాసానికి తీసుకువెళ్తారు. నిర్జల ఏకాదశి శుభదినం నాడు ఆహారం, దుస్తులు, నీరు, పడకలు, అందమైన ఆసనాలు, కమండలాలు మరియు గొడుగులు దానం చేయండి. ఈ ఏకాదశి యొక్క మహిమాన్విత కథను భక్తితో వినడమో లేదా చెప్పేవారు స్వర్గానికి చేరుకుంటారు. చతుర్దశి యుక్త అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రాద్ధం చేయడం ద్వారా పొందే పుణ్యం ఈ కథను వినడం ద్వారా పొందే పుణ్యానికి సమానం. భీమసేనుడు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే శుభ ఏకాదశి నాడు నీరు లేకుండా ఉపవాసం ఉండండి. అలా చేయడం ద్వారా ఒకరు విష్ణువుకి దగ్గర అవుతారు మరియు అపారమైన ఆనందాన్ని అనుభవిస్తారు. తర్వాత ద్వాదశి నాడు పరాణ చేయండి. పాపనాశిని ఏకాదశి ఉపవాసాన్ని పూర్తిగా ఆచరించేవారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆనందకరమైన స్థితిని పొందుతారు. ఇది విన్న భీమసేనుడు ఆ శుభకరమైన ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించాడు. అందుకే ఈ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. ఇదండి ఈ ఏకాదశి వ్రత కథ. అందరూ విని ఆనందిస్తారు, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.